అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గారు ఆ సంవత్సరము విత్తనం వేసి 100 ఫలము పొందాడట. ఇస్సాకు అబ్రహాము గారి యొక్క కుమారుడైతే అబ్రహాము అడుగుపెట్టే ఆ యొక్క పరిస్థితిలో అడుగు పెట్టడానికి కూడా ఆ దేశంలో ఒక జానడు స్థలము లేకుండా అతడు పరదేశిగా వచ్చాడు. ఎక్కడో ఉండి వేరొక దేశానికి వచ్చి అతడు పాలు తేనెలు ప్రవహించు దేశముగా వాగ్దాన భూమిని మీకు ఇస్తాను అని చెబితే అతడు పోయాడు. అంతటి నాకు ఇస్తావా అని దేవుని స్వరాన్ని మాత్రమే, వాక్యము లేదు ఆ రోజుల్లో, ధర్మశాస్త్రము లేదు ఆ రోజుల్లో, సేవకులు లేరు ఆ రోజుల్లో, ప్రకటించేవారు ఎవ్వరు కూడా లేరు. అయినా దేవుని మాట నమ్మి విశ్వాసం ఉంచి కేవలం దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతడు వాగ్దానం చేసిన దేశానికి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు, గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన తర్వాత ఆ దేశంలో పట్టజాలనంత ఆస్తిపరుడైపోయాడు. ఆ దేశమే పట్టజాలనంత ఆస్తిపరుడైపోయాడు. తలలపైకి ఎత్తి నా ముఖం చూస్తుంటే 4 ముక్కలు చెప్తా వినండి. చాలా ఆస్తిపరుడైపోయాడు కదా. దేవుడు అబ్రహాముని చాలా దీవించాడు. మనం చూస్తే రెబెక్కమ్మ గారిని తీసుకురావడానికి వెళ్ళిన ఎలియాజరే చెప్తాడు, నా యజమానుడు బహు ఆస్తి కలిగిన గొప్ప కోటీశ్వరుడు, అతని దగ్గర వెండి బంగారం దాసదాసీలు ఎవ్వరూ కొదువు లేదు, అతడు చాలా గొప్పవాడండి అని సాక్ష్యం ఇచ్చాడు. ఒక పనివాడు సాక్ష్యం ఇచ్చాడు, దేశం సాక్ష్యం చెబుతుంది, దేవుని వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ దేశంలో అబ్రహాము కంటే ధనవంతుడు కానీ గొప్పవాడు కానీ ఎవరు లేరని దేవుని వాక్యంలో రాయబడ్డది. అలాంటి గొప్ప ఇంటిలో పుట్టిన ఒక వ్యక్తి, ఒక కుమారుడు లేకపోతే ఒకగానొక కొడుకు విత్తనం వేసి ఫలాన్ని పొందవలసిన పని ఏంటి? కోటీశ్వరుల ఇంట్లో పుట్టిన ఒక కొడుకు విత్తనం వేసి ఫలాన్ని పొందడానికి గల కారణం ఏంటి? విత్తనం వేయాల్సిన పని ఏమైనా ఉందా? వ్యవసాయం చేయాల్సిన పని ఏమైనా ఉందా? చెప్పాలి, మీరు మాట్లాడాలి. అతడు చాలా కోటీశ్వరుడు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళ తండ్రి గారు, తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది? కొడుకే వస్తుంది. ఇక ఆడపిల్లలు కానీ పంచుకునేవారు కానీ ఎవరో అక్కడ కనిపించట్లా. ఇస్సాకు అబ్రహాముకు వాగ్దానం చేసినిచ్చిన ఒక లేక పుట్టిన ఒక ఉన్నతమైన కొడుకు. ఇస్సాకు అనగా నవ్వు, ఇస్సాకు అనగా ఆనందం, ఇస్సాకు అనగా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇస్సాకు విత్తనం వేయాల్సిన పని ఏంటి? విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలాన్ని పొందాడట. వ్యవసాయం చేయాల్సిన పని ఏంటి? మీరు సమాధానం చెప్పాలి నాకు. బాగా తాతలు పిత్తర్లు సంపాదించిన ఆస్తులు ఉంటే ఒంటి నిండా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి బలాదూరులా తిరిగే మనుషులను చూస్తాం కానీ వ్యవసాయం చేసేవాడు ఒక్కడైనా చూస్తామా? చెప్పండి, చూస్తామా? తాతలు సంపాదించిన ఆస్తులు తిన్నా తరగనంత గొప్ప కోటీశ్వరులు అయిపోతే వాళ్ళు పిల్లలు పని చేయాల్సిన పని ఏముంది? అసలు విత్తనం వేయాల్సిన పని ఏముంది? వ్యవసాయం చేయాల్సిన పని ఏముంది? అయితే అక్కడ ఒక చాలా అర్థాలు ఉన్నాయి. అవన్నీ ఒక వారంతో అయిపోయే సబ్జెక్ట్ కాదు, కానీ చెప్తా ఉంటాను నేను, వినండి. అతడు విత్తనం వేయడానికి ఏకైక గల కారణం 26వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. ఇప్పుడు అబ్రహాము దినములలో ఒక్కరు చదవండి. వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునందుకు వెళ్ళెను. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు దినాల్లో కూడా ఒక కరువు వచ్చిందట. విన్నారా? ఇస్సాకు దినాల్లో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. కరువు తాండవం చేస్తూ ఉంది, కరువు ఏలుబడి చేస్తూ ఉంది. ఎంత కోటీశ్వరుడైనా కానీ, ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి అయినా కానీ కరువులో ఇస్సాకు గారు ఆలోచన చేసిందల్లా ఏంటంటే, నేనేమైనా పని చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
బద్ధకస్తుడు కాదు ఇస్సాకు గారు, పనిచేసే పనివంతుడు అని చెప్పవచ్చు. ఏమండి, బద్ధకం అంట మన పరిస్థితుల్లో దరిద్రాన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటుంది చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అని వ్రాయబడ్డది. ఎలా ఉండడం గొప్ప భాగ్యం? చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. ఎప్పుడు చూసినా దిగాలుగా, ఎప్పుడు చూసినా చురుకు లేకుండా, ఏమండి ఎప్పుడు చూసినా అలాగా ముఖం ఒళ్ళిపోయినట్టు, వాలిపోయినట్టు, సోలిపోయినట్టు ఉంటే ఉపయోగం ఏమి ఉండదంట. ఇస్సాకు ధనవంతుడైనప్పటికీ, ఇస్సాకు భాగ్యవంతుడైనప్పటికీ, ఇస్సాకు అన్నీ ఉన్నప్పటికీ కూడా కరువు వచ్చిన పరిస్థితులు అతడు విత్తనం వేసి 100 ఫలాన్ని కోసాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కరువు దేనికి సాదృశ్యం? కరువు ఎలా వస్తుంది? ఏమండి, ఆ దినాల్లో కరువు వచ్చింది. అయితే దేవుని రాకల్లో సమీపముగా ఉన్న మన దినాల్లో కూడా ఒక భయంకరమైన కరువు రాబోతూ ఉంది. ఏ కరువు వస్తుంది? ఏ కరువులో మనం ఉండబోతున్నాం? ఇస్సాకులాగా మన పితరులు సంపాదించిన ఆస్తులు కొరకు ప్రాకులాడే కరువు కాదు అది. ఏమండి, తన తండ్రి గారు సంపాదించుకున్న ఆస్తి కొరకు ఎదురు చూసే కరువు కాదు అది. కడవరి కాలంలో కూడా ఒక కరువు రాబోతుంది. అది దేని కొరకు కరువు వస్తుందంటే, ఏమండి యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులందరూ కూర్చోబెట్టి ఒక రోజుని చెప్తూ ఉన్నాడు, అంత్య దినములలో కరువులు వస్తాయి, భయంకరమైన ఉపద్రవాలు వస్తాయి, భయంకరమైన భూకంపాలు కలుగుతాయి, అక్కడక్కడ కరువులతో ప్రజలు చనిపోతారు. ఇవి నా రాకడకు సూచనలని దేవుని వాక్యంలో రాయబడ్డది. మీరు ఇక అటు ఇటు తిరగడం, మాట్లాడడం సరైన క్రమం కాదు. వినండి జాగ్రత్త. నేను చెప్పవలసిన పాయింట్ మీరు బుర్రలోకి వెళ్తే ఏమన్నా అర్థమవుతుంది, లేకపోతే ఎగిరిపోద్ది అంతే. విన్నారా? ఏమండి, కడవరి కాలంలో కూడా ఒక కరువు రాబోతూ ఉంది. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చి విత్తనం వేశాడు, 100 ఫలాన్ని పొందాడు. ఫలాన్ని పొందడానికి, విత్తనం వేయడానికి, ఆశీర్వదించబడ్డానికి చాలా ఒక ఉన్నతమైన ప్రక్రియ అక్కడ జరిగింది. అయితే కడవరి కాలంలో ఉన్న మన జీవితానికి ఉపయోగం ఏంటయ్యా అని అంటే, ఈ కడవరి రోజుల్లో కూడా ఒక కరువు రాబోతుంది భూమి మీదకే. అది అన్నపానములు లేకపోవాలని వచ్చుట కరువు కాదట. ఆమోసు గ్రంథం ఏ కరువు భూమి మీద రాబోతుందో దేవుని వాక్యములో రాయబడ్డదో చూడండి. ఆమోసు గ్రంథాన్ని మనం తీద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుదాం. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండెను. వెదకుట్టుకై ఏ సముద్రము నుండి ఉత్తర దిక్కు నుండి సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చిందట. అయితే మనకేంటండి ఆ సబ్జెక్టు వల్ల మనకేంటి ఉపయోగం అని అంటే, మన దినాల్లో కూడా ఒక కరువు రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికే భయంకరమైన కరువులు చూసాం. ఇంకేం కరువులు వస్తాయండి భూమి మీదకి? ఎప్పటికీ కరోనా లాంటి సమస్యలు, తినడానికి తిండి లేక అలమటించిన చాలామంది, రోడ్లు పడిన అనేక మంది ప్రజలు మేము చూసాం. ఇంకేమి భూమి మీద కరువులు వస్తాయి అని ఆలోచన చేస్తే భూమి మీద ఒక భయంకరమైన కరువు వస్తుందట. అదే కరువు అని అంటే అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువు మాత్రం కాదు. ఏమండి, ఆకలి వలన వచ్చే కరువు కాదు అది. తినడానికి తిండి లేక, ఏమండి త్రాగడానికి మంచినీళ్ళు లేక, అనుభవించడానికి వస్త్రాలు లేక, కట్టుకోవడానికి ఏమండి సౌందర్యమంత భవనాలు లేక, లేకపోతే మరొకటి మనకు కావలసిన వాటిని లేక కాదట. ఆ కడవరి కాలంలో ఏమండి దేవుని యొక్క రాకడకు సమీపముగా ఉన్న ఈ దినాల్లో ఒక కరువు రాబోతుంది. ఆ కరువే దేని వలన వస్తుందంటే వాక్యము దొరకపోవటం వలన వచ్చే కరువు రాబోతుందట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏ కరువు వస్తుంది? వాక్యము దొరకపోవలన వచ్చే కరువు రాబోతుందట. అయ్యా వింటున్నారా? దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే ఎరా మీకు అక్కడ పని ఏంటి? వచ్చేయాలి అదరికి. అడిగి చెప్పినా కానీ అడిగి వస్తావా? నేను రానా?
ఎక్కడికి తిరిగి వచ్చావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పేది అర్థం అవ్వాలంటే క్రమంగా ఉంటేనే అర్థమవుతుంది. మొన్న చోటకి ప్రసంగానికి వెళ్తే ఒక ఆవిడే ఉంది, వింటుంది కదా అని తెగ చెప్పేస్తున్నాను నేను. ఆవిడేమో నిద్రపోతుంది. చర్చిలో ఒకే ఒక ఆవిడ ఉంది, ఆవిడ నిద్రపోతూ ఉంటే ఇంకెవరికి చెప్పాలి నేను? చెప్పండి. చెప్పేసాను ఆయన, ఇంటే వింటారు లేకపోతే మానేస్తారు. మరలా అంటది ఆవిడ, తల్లి బయట గొట్టాల్లో అంట జనాలు వినేస్తారంట. వాళ్ళు కూర్చొని నువ్వే వింటలేదు, నిద్రపోతున్నావు. బయట ఉండి గొట్టాల్లో నుండి మన శబ్దాల కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారా? పిచ్చి భ్రమ కాకపోతే మందే. వినేవాళ్ళు వింటారు, మారేవాళ్ళు మారుతారు. అసలు ముందు మనం మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు మనం వినాలి. మీరు వినకుండా మీరు పెడ చెవుని పెట్టి అటు ఇటు తిరిగితే, చెప్తున్నా కానీ మా మేనకోడలో ఇంకా తిరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినగలిగితే కడవరి కాలంలో ఒక కరువు వస్తుందని, అది అన్నపానములు లేకపోవడం వచ్చు కరువు కాదని, తిండి వలన వచ్చే కరువు కాదంటండి. ఏమండి, ఇప్పటికే భూమి మీద ఎన్నో వ్యవసాయాలు, ఎన్నో రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రకరకాల తిండికి కరువు లేకుండా ఆర్డర్ పెడితే నిమిషాల్లో క్షణాల్లో వచ్చే సౌకర్యాలు ఎప్పటికీ అందుబాటులోకి వచ్చేసినాయి. మరి తిండి వలన రాకుండా కరువు ఏమొస్తుందయ్యానంటే వాక్యము దొరకని కరువు రాబోతుందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున ఇప్పుడు చెబితే వాక్యాన్ని వినట్లా, ప్రకటిస్తే వాక్యాన్ని వినట్లా, దైవజనుడు బోధిస్తూ ఉంటే వాక్యాన్ని వినట్లా, వాక్య ప్రకారం బ్రతకమంటే వాక్య ప్రకారం బ్రతకట్లా. వాక్యమేనండి, వాక్య ప్రకారం బ్రతకండి, వాక్యం కరువైపోద్దనంటే పెడ చెవును పెడుతున్నారు. కానీ ఆ రోజునట ఈ ప్రజలు ఈ ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు, ఈ సముద్రం నుండి ఆ సముద్రంకి వెళతారు, కానీ వాక్యము వారికి దొరకనే. ఎంత దూరం ప్రయాణం చేస్తారట? సముద్రాలు దాటి వెళతారు, కానీ వాళ్ళకు వాక్యము దొరకదట. మీరు ఎన్ని సముద్రాలు దాటి వచ్చారు చర్చికి? ఎన్ని సముద్రాలు దాటి వచ్చారు? చాలా సముద్రాలు దాటి వచ్చామన్నాడు చూస్తుంది నాయక. ఒక సముద్రం కూడా మనం దాటలా. ఎన్ని కాలువలు దాటారు? ఒక కాలువ కూడా దాటలా. ఎన్ని గోదావరిలు దాటారు? ఒక గోదావరి కూడా దాటలా. ఎన్ని ఊర్లు దాటారంటే ఒక ఊరు కూడా దాటలా. మన ఊరిలోనే. ఇప్పుడు వాక్యం చెప్తామంటే ఎలా కనిపిస్తుందో తెలుసా మనుషులకి? ఏమి వింటామండి వాక్యం అన్నట్లుగా మనుషులు మారిపోతున్నారు. ఇలాంటి వారందరూ ఆ రోజున రొమ్ము కొట్టుకుని అడుగుతారట, పాస్టర్ గారు వాక్యం చెప్పండి. దైవజనుడా మాకు వాక్యం కావాలని ప్రజలు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుండి ఈ దిక్కుకి వాక్యములు ఎంత స్పష్టంగా రాశాడు చూడండి. ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకి ప్రయాణం చేస్తారు, కానీ ప్రజలు ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి ప్రయాణం చేస్తారు, కానీ వాక్యము దొరకని రోజు రాబోతా ఉంది భూమి మీదకి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము కరువైపోయే రోజు రాబోతుంది. దేవుని వాక్యం అంటే పట్టకుండా, దేవుని వాక్యం అంటే నచ్చకుండా, దేవుని వాక్యం అంటే గెట్టకుండా పరుగులు ఎత్తుతున్నావా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యము కరువైపోద్ది. ఏంటంటే పాస్టర్ గారు కనపడరా? పాస్టర్ గారులు ఉండరేమో బహుశా. దేవుని రాకులు అందరూ ఎత్తబడితే నువ్వు మాత్రమే వాక్యాన్ని కోరుకుంటే ఆ రోజున నీకు వాక్యము దొరకని రోజు వస్తుంది. అది అన్నపానములు లేకపోవడం వచ్చు కరువు కాదట. దేవుని వాక్యము దొరకపోవటం వలన వచ్చే కరువు భూమి మీదకి రాబోతుంది. మహాశ్రమ రాబోతుంది, మహా కరువు రాబోతుంది. ఆ కరువులో ప్రజలు భయంకరమైన వ్యాధన కలిగి ఏడుస్తారు, కానీ వారికి వాక్యం ఉండదు. వాక్యం అంత ఇంపార్టెంట్ అంటే వాక్యం లేకపోతేనట కట్టు లేకుండా తిరుగుతారంట ప్రజలు. వాక్యం లేకపోతే ఏం చేస్తారో కట్టు లేకుండా తిరుగుతారనమాట. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పాపంలో పడకుండా, వాక్యం ఏం చేస్తుందనంటే మనల్ని జాగ్రత్త పరుస్తుంది. శ్రమలో పడకుండా, ఉపద్రవంలో పడకుండా, వ్యాధులో పడకుండా, శోధనలో పడకుండా మనల్ని కష్టకాలంలో ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది, ధైర్యపరుస్తుంది. వాక్యము మనల్ని బలపరుస్తుంది.
వాక్యమే లేకపోతే, వాక్యమే కరువు అయిపోతే, వాక్యం వినకుండా పెడచెవిని పెడితే ఈరోజు వాక్యం దొరుకుతుంది కదని ఏమంటే బాగా ఎక్కువ తిన్నవాడికి మనకి మాంసాహారం వాడు ముందు పెట్టినా కానీ 2 మెతుకులు ఏదో పెట్టుకోనవద్దంటూ లోపల పెట్టుకుని మందు పెట్టుకున్న తర్వాత నాకు నచ్చలేదని బయటికి గెంటేసినట్టుగా ఈరోజున వాక్యాన్ని గెంటేస్తున్నామేమో. ఆ రోజునట వాక్యమే కరువు అయిపోద్ది. ఈ రోజున ప్రసంగాలు వాక్యం చెప్పే సేవకులు తక్కువైపోయారు. ఏమండి, వాళ్ళు సొంత డబ్బా కొట్టుకునే సేవకులు ఎక్కువైపోయారు. రోజున వాక్యం ఉన్నదున్నట్లుగా బోధించే సేవకులు తక్కువైపోయారు. ఎప్పటికే వాక్యం కరువైపోతున్న రోజుల్లోకి వచ్చేసాం. ఏమండి, అక్కడక్కడ చూస్తే ఎక్కడో ఒక దైవజనుడు కనబడతా ఉంటే ఆ దైవజనుడు కూడా చాలా బలహీనులు అయిపోతున్నారు, రోగులైపోయారు, చాలామంది చనిపోయారు. ఇప్పటికే వాక్యము కరువైపోతున్న రోజులు ఉన్నాయి. ఇక రాబోతున్న దినాల్లో వాక్యం కరువైపోద్ది. మనం అనుకుంటాం వాక్యం కావాలయ్యా, ఇంకా ఎక్కువ వాక్యం ఉందాం అనుకుంటాం, కానీ వాక్యమే మనకు దొరకని రోజులు భూమి మీదకి రాబోతూ ఉన్నాయి. మనం చూస్తామా అని అంటే ఖచ్చితంగా మనం చూడబోతున్నాం. ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే మాకు కాదన్నట్టుగా, దైవజనుడు భారంతో వాక్యాన్ని మోసుకొస్తే మాకేదో కాదన్నట్లుగా నటించి ఏమండి వాక్యాన్ని పెడచెవిన పెట్టే చాలామంది విశ్వాసులు ఉన్న ఈ రోజుల్లో వాక్యము నీ హృదయంలోకి వెళ్తుందా? వాక్యము నీ హృదయంలోకి వెళ్తుందా? వాక్యానుకున్న బలం ఏంటో తెలుసా? వాక్యము ఏమంటే హృదయములోనికి చొచ్చుకుని వెళ్ళి వాక్యము 2 అంచులు కలిగిన బలమైన ఖడ్గమై ఉండి అది హృదయము కీళ్లను మూలుగలను శోధించుతున్నట్ట దూరునంత మట్టుకు అది లోపలకు ప్రవేశించి పాపాన్ని ఒప్పింపజేస్తుందట. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యము పాపాన్ని ఒప్పింపజేస్తుంది. వాక్యము పాపాన్ని బయట పెడుతుంది. వాక్యము మన జీవితంలో జుంటి తేనె దారుల కంటే మధురమైనది. దేవుని వాక్యమట అగ్ని కంటే బలమైనది. ఏమండి, వాక్యము సుత్తి కంటే బలమైనదని దేవుని వాక్యంలో రాయబడ్డది. వాక్యం కొరకు చెప్పాలి అని అంటే, వాక్యం మీదే చెప్పాలంటే ఇదంత పెద్ద సబ్జెక్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడు 119వ కీర్తనలో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అక్కడ వ్రాయబడుతుంది, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు అదే నాకు నెమ్మది కలిగిస్తూ ఉంది. వాక్యం ఏం చేస్తుందట? మనల్ని బ్రతికిస్తుందట. అదే 119వ కీర్తనలో చదువుకుంటే మరలా వ్రాయబడుతుంది, వాక్యమట మన త్రావకు వెలుగై ఉంటుందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం త్రోవలో వెలుగై ఉంటుంది. వాక్యం సుత్తి వంటిది, వాక్యము పాలు వంటిది, వాక్యము అగ్ని వంటిది, వాక్యము జుంటె తేనె ధారల వంటిది, వాక్యము బలమైన ఖడ్గము వంటిది. వాక్యము చాలా ఉన్నతమైనది. ఈ వాక్యమే కరువైపోతున్న దినాలు ఖచ్చితంగా మన కళ్ళ ఎదుట రాబోతూ ఉన్నాయి. వాక్యాన్ని వింటున్నామా? సినిమా పాటలు పెట్టుకొని అద్భుతంగా వింటాం మనం. డెప్పు సౌలు 2 చెవులు డెప్పు సౌలు అయిపోతాయి మనకి. పెట్టరా సౌండ్ ఎటు అని ఇంకా గట్టిగా పెట్టేస్తున్నా. నిన్నటి దినమంది వెళ్ళి వస్తూ ఉంటే ఎక్కడ చూసినా డీజేలే. నాకు తెలియక మా ముందున్న బ్రదర్ని అడిగా, బ్రదరు ఏంటిది, వినాయక చవితి ఇప్పుడు వెళ్ళిపోయిందిగా అని అడిగా. వెంటనే ఆ బ్రదర్ అన్నాడు, అప్పుడు ఏం పెట్టుకున్నారంటే డీజేలు ఇవన్నీ పెడుతున్నారట. ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే మనుషులందరికీ డీజే అనేది ఫ్యాషన్ అయిపోయింది. అవునా కదా? చిన్న పిల్లోడి గారి నుండి పెద్దోళ్ళ వరకు బాగా అలవాటు అయిపోతుంది ఈరోజు. దేవుని వాక్యానికి చెవులు పెట్టట్లా. వాక్యం చెప్తావురా అని అంటే వాక్యం ఆవిడ కావాలండి, డీజే పెడతారా మొత్తం. ఏం పెట్టాలి నీకు? ఐగుప్తులో ప్రజలు బానిసపు బ్రతుకు నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు దేవదూతలకు పెట్టి మన్నాను భూమి మీద కురిపించాడట. దేవదూతలకు పెట్టే మన్నాను భూమి మీద పెడితే వాళ్ళు అన్నారంట, ఇదేమి అని అన్నారట. దాని పేరే మన్నా అని వ్రాయబడ్డది. మన్నా అనగా అర్థం ఏంటనంటే ఇదేమి అని అడిగారు వాళ్ళు. ఇదేంటి అని అన్నారు. మన్నా అని వ్రాసారు. ఆ మన్నా
ఏమండి దేవదూతలకి పెట్టే ఆహారం అయినప్పటికీ కూడా వాళ్ళు బాగా ఎక్కువ తిన్న తర్వాత మరలా అన్నారట ఒక రోజున, అయ్యా ప్రతిరోజు మా అన్నయ్యనా, మాకు వేరొకటి లేదా? మాకు ప్రతిరోజు మా అన్నయ్య తినమంటారా? ఇంకొకటి లేదా? తినడానికి ఏమీ లేదా? వేరొకటి లేదా అని అడిగారట. అడిగితే దేవుని కోపము చేత వాళ్ళలో చాలామంది ఇంచుమించుగా 6,000 మంది కంటే పైగా చనిపోయారంట ప్రజలు. ఏమండి దేవదూతలకు పెట్టేమన్నా, దేవుడు అనుగ్రహించేమన్నా, పరలోకం నుండి దిగి వచ్చేమన్నా మన్నా కాదని మరొకటి కావాలని వీరు మరలా అంటున్నారు. ఏమన్నా తెలుసు? ఐగుప్తులో చేపలే బాగున్నాయి, ఐగుప్తులో కక్కాముక్కే బాగుంది, ఐగుప్తులో శ్రమ పడినా, ఇబ్బంది పెట్టినా, ఏమండి నలగొట్టినా, బాధలు పెట్టినా, హింస పెట్టినా వాళ్ళు పెట్టే తిండే బాగుంది మాకు. ఎక్కడేంటి రోజు మన్నాయేనా, వాక్యమేనా రోజు? అక్కడే బాగుంది కదా అని అనుకున్న ప్రజల మధ్యన దేవుడు తన వాక్కు చేత దిగివచ్చి వారిలో 6,000 మంది నశింపజేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఒకవేళ అనుకుంటున్నామేమో, ఎప్పుడు మందిరానికి వస్తే వాక్యమైనా ప్రార్థనేనా అని చాలామంది అనుకోవచ్చు గాక, కానీ ఈ వాక్యమే కరువైపోయే రోజులు రాబోతూ ఉంది. ఇప్పుడు వెతకపోతే, ఇప్పుడు దొరకపోతే, ఈ వాక్యము హృదయములో దాచుకోకపోతే, ఈ వాక్యము హృదయములో మనము భద్రం చేసుకోకపోతే దేవుని వాక్యము కరువైపోయే రోజులు ఖచ్చితంగా మనం చూడబోతూ ఉన్నాం. వాక్యాన్ని దాచుకుంటున్నామా? వాక్యం హృదయంలో పనిచేస్తూ ఉందా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరికిన కాలమందు ఆయనను వెతకండి, ఆయన మీకు సమీపముగా ఉండగానే వేడుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా భక్తుడు ఇలాగ రాస్తున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందే. దొరకని కాలం కూడా ఉంటుందా? వింటున్నారా? యెహోవా మీకు దొరుకు కాలమందే, ఆయనను వేడుకొనండి, ఆయనను వెతకండి, ఆయన మీకు సమీపముగా ఉండగానే వేడుకోనండి అని అంటున్నాడంటే దొరకని కాలం కూడా ఉంటుందా? ఉంటుంది. వాక్యం దొరుకు కాలమందే. ఏమండి యెహోవా అనగా ఎవరు? ఉన్నవాడు అనువాడు. ఆ యెహోవాగా ఉన్న ఆయనే వాక్కుగా దిగివచ్చాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యలో పనిచేస్తూ ఉందని యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి దేవుని వాక్యమే శరీరధారి అయి దిగి వచ్చిందండి. యోహాను సువార్త పత్రిక కాదు. ఏమండి వాక్యమే శరీరధారి అయి వచ్చిందట. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? వాక్యము. వాక్యం అంటే దేవుడు, దేవుడు అంటే ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు దొరకని రోజులు రాబోతూ ఉన్నాయి. యెహోవా మీకు దొరుకు కాలమందే, వాక్యం మీకు దొరికే కాలమందే. మీరు సమీపముగా ఉండగానే ఆయన పట్టుకోండి, వెతకండి, వాక్యాన్ని వినండి, వాక్యం చేత బలం పొందండి, వాక్యములో మీరు పరిపూర్ణ శక్తిమంతులు అవ్వండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము బలమైన ఖడ్గము వంటిది. వాక్యము మనల్ని సరిచేస్తుంది. ఈ రోజున వాక్యము లేకుండా వాక్యం మీద తృష్ణ అనేది ఉందా? వాక్యం మీద ఆసక్తి అనేది ఉందా? వాక్యం వినాలండి, వాక్యం మిస్ అయిపోయానండి నేను. ఈ వారం ఆదివారం ప్రార్థనకి వెళ్ళకుండా వాక్యాన్ని చాలా మిస్ అయిపోయానండి అనే మనసు అని ఏమన్నా అనిపిస్తుందా? ఆదివారం మిస్ అయిపోయినా కానీ ఫ్యాక్టరీకి వెళ్ళాను కాబట్టి 400 వచ్చేసినాయండి, చాలండి బాబు, ఈ 400తో తృప్తి పడిపోతాను. డబ్బులు ఎట్టుకుంటే దొరకదా రోజు వాక్యం? మీకు అర్థమవుతుందా? ఈరోజు ఉచితంగా ఇవ్వబడుతుంది, ఆ రోజున డబ్బులు పెట్టి కొందామన్నా కానీ ఎక్కడ దొరకదు వాక్యం. ప్రజలు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి పరుగులెత్తుతారు కానీ ప్రయాణాలకు ఖర్చులు అవుతాయి కానీ, ఏమండి ఫ్లైట్లో ఖర్చులు అవుతాయి కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం ఇద్దాము, డబ్బులు ఇద్దాము, ఎవరికన్నా ఇద్దాము, వాక్యం చెప్పండి అయ్యా, వాక్యము మర్మం ఏంటో చెప్పండి అయ్యా అని అంటే వాక్యము దొరకని కాలం రాబోతుంది భూమి మీదకే. అందుకని భక్తుడు అంటున్నాడు, యెహోవా మీకు సమీపముగా ఉండగానే ఆయన వేడుకోండి. ఆయన మన దగ్గర ఉండగానే ఆయన పాదాలను పట్టుకుని అయ్యా వాక్యం అయ్యి ఉన్న యేసయ్యా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దయ్యా,
ఓ ప్రాంతానికి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువు వారు. అద్భుతం చేశాడు అక్కడ. ఒక ఆయన తరచు అగ్నిలోనూ నెలలోనూ పడిపోతున్నాడట. పడిపోతున్న ఆ వ్యక్తిని చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు ముట్టి స్వస్థపరిచాడు. అయ్యా, నువ్వు నమ్ముతున్నావా? విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం ఉంచితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెబితే విశ్వాసము చేత ఆ రోగం కలిగిన ఆ వ్యక్తి ఏమండి దేవుడు బాగు చేశాడు, స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలోనట ఆ వాడిలో ఉన్న దెయ్యాలు, ఆయనలో ఉన్న దెయ్యాలు ఎక్కడికి వెళ్ళినాయి అంటే పందుల్లోనికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడట. ఆజ్ఞాపిస్తే ఆ దెయ్యాలని పందులోనికి వెళ్ళిపోయినాయి. ఆ ప్రజలందరూ, ఆ గ్రామం అంతా దేవుణ్ణి చూస్తూ ఏమన్నారో తెలుసా? అయ్యా, మీరు మా యొద్ద నుండి వెళ్ళిపోండి బాబు అని కోరుకున్నారట. ఏమన్నారో తెలుసా? అయ్యా, మీరు మా దగ్గర నుండి వెళ్ళిపోండి ప్లీజ్. దెయ్యాలను వెళ్ళగొడితే స్వస్థత జరిగితే ఏమండి అతడు దెయ్యాలతో నింపబడి సమాధుల్లోనే ఉండి భయంకరమైన క్రూరత్వం కలిగి మనుషుల్ని రాళ్లతో కొట్టి చంపేద్దామన్న అంత ఆలోచన కలిగి ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థపరిస్తే గాయపాలతో ఉన్న ఆయన గాయాలు గడితే ఆ దెయ్యాలు పందుల్లోకి వెళ్తే పందులన్నీ వెళ్ళి కొండ మీద నుండి కిందకు దూకి చచ్చిపోతే వాళ్ళు వ్యాపారాలు పోతున్నాయని ఏమన్నారో తెలుసా? యేసు బాబు, మీరు మా యొద్ద నుండి వెళ్ళిపోండి బాబు. వ్యాపారం ప్రాముఖ్యమా లేకపోతే దేవుడు ప్రాముఖ్యమా? బాగానే చెప్తారు. మన దగ్గరకు వస్తే వ్యాపారమే ప్రాముఖ్యం. మనం పని ప్రాముఖ్యమా లేకపోతే దేవుని మందిరం ప్రాముఖ్యం అంటే ఇప్పుడు చెప్పట్లేదు, చూసారా? అదనమాట విషయం. పనే ప్రాముఖ్యం పాస్టర్ గారు. వాక్యం ఏముందండి, ఈ వారం కాబట్టి వచ్చే వారం మీకు ఒక విషయం చెప్పనా? ఈ వారం వినే వాక్యం వచ్చే వారం మరలా రిపీట్ అవ్వదు. ఇలాగ ఎన్ని వారాలు వాక్యం మిస్ అయిపోయారు? బాధ ఏమైనా ఉందా మనసులో? వాక్యం మిస్ అయిపోయినయ్యా, వాక్యం చేత నా జీవితాన్ని కట్టుకుంటూ ఉన్న స్థితిలో నుండి మరలా వాక్యం కరువు అయిపోతుంది. వాక్యము చేత నేను నడవవలసిన ఆ రీతి నుండి మరలా పడిపోతున్నాను. వాక్యం నాలో నిలబడట్లేదు, వాక్యం నాలో ఉండట్లేదు, వాక్యము చేత నేను తృప్తి పొందట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం కరువైపోద్ది. నా బోధ, నా బాధ ఒకటే, దేవుని వాక్యం కరువైపోద్ది. దేవుని వాక్యము కరువైపోయే రోజులు రాబోతున్నాయి. దేవుడు మనకి దొరకని రోజులు రాబోతున్నాయి. దేవుడు సమీపముగా ఉండగానే, దగ్గరగా ఉండగానే, వాక్యం దగ్గరగా ఉండగానే చదవండి వాక్యాన్ని. వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడండి. వాక్యములో ఉన్న మర్మం ఏంటో తెలుసుకోండి. ఎవరు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకునే రోజులు మాత్రం కావు. దేవుని రాకడ సమీపంగా ఉన్నదనేది వాస్తవం. ఈ రోజున వాక్యాన్ని చదవడం తక్కువైపోయింది, వాక్యం వినడం ఎక్కువైపోయింది ప్రజలు. ఏమండి, పౌలయ్య గారి సంఘంలోనంట వాక్యములు అలాగున్నదో లేదో అని పరిశీలించి పరీక్షించి తెలుసుకునేవారట. అంటే వాక్యములో ఉందా లేకపోతే ఈయన ఏమైనా సొంతంగా చెప్తున్నాడా అని వాక్యం అంతా చదువుకుని వాక్యంలో ఉందయ్యా అని చెప్పేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆదివారం బైబిల్ అట్టుకెళ్ళి అలా పక్కన పాడెత్తే చాలు, అల్మారలో పెడితే చాలు, మరలా ఆదివారం వరకు బూజు తొలగు. మరలా ఆదివారం వరకు బైబిల్ ముఖం అంటే మనకి తెలియదు. బైబిల్ ఉండగా మనకేం నచ్చట్లా, బైబిల్ ఉండగా మనకేం గిట్టట్లా, వాక్యం దొరుకుతున్నప్పుడు చెబుతున్నప్పుడు మనకేం అర్థం కావట్లా. వాక్యం కరువైపోయిన తర్వాత ఏడుస్తాం, రొమ్ము కొట్టుకుంటా, అయ్యా వాక్యం చెప్తే బాగున్నాయ్యా, వింటే బాగున్నాయ్యా. వాక్యం కరువైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరువైపోయే రోజులు రాబోతున్నాయి. దేవుని వాక్యము ఆ కరువు కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనాన్ని చదువు. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా.
యేసుప్రభు వారు దేవాతి దేవుడు నోవాహుతో చెప్తూ, నోవాహా ఒక వాడను తయారు చేయి అని అంటే వాడను సిద్ధపడుతున్నాను కదా ఎలాగానో, కడుతున్నాను కదా ఎలాగానో. మరలా దాని ప్లానింగ్ ఇచ్చాడు, దానికి అల్మర్లు ఎక్కడ పెట్టాలో చెప్పాడు, దాని యొక్క గదులు ఎలా ఉండాలో చెప్పాడు, ఎన్ని అంతస్తులో చెప్పాడు. మోడల్ అంతా ఎవరిది? దేవునిది. డిజైన్ అంతా ఎవరిది? దేవునిది. కట్టేది ఎవరు? ఇప్పుడు వాడని ఎవరు కట్టాలి? దేవుడే కట్టేయచ్చు కదా. మనం అనుకుంటాం డిజైన్ ఎవరిది చెప్పండి. కట్టాల్సింది ఎవరు? చెక్కలు దిగ్గొట్టాల్సింది ఎవరు? తాడు కొట్టాల్సింది ఎవరు? మేకులు కొట్టాల్సింది ఎవరు? పని చేయాల్సింది ఎవరు? అదేంటి? దేవుడే ప్లానింగ్ ఇచ్చినప్పుడు దేవుడే కట్టేస్తే అయిపోనుగా. దేవుడు కట్టడం, దేవుడు డిజైన్ చెప్తున్నాడు, ప్లానింగ్ ఇస్తున్నాడు. ఇలా సిద్ధపడితే రాకడలో ఇలా ఉంటావు, ఇలా సిద్ధపడితే ప్రభు రాకడలో ఇలాగ ఎత్తపడతావు, ఇలా సిద్ధపడకపోతే నీ పరిస్థితి ఇలా అయిపోద్ది అని డిజైన్ ఇచ్చాడు. ఇస్తే ఈయన చెక్కలను తయారు చేసుకుంటున్నాడు, మేకులు కొడుతున్నాడు, కీలు పోస్తున్నాడు, అవి యొక్క గదులుగా కడుతున్నాడు, 3 అంతస్తులు కడుతున్నాడు. ఏమంటే ఇవన్నీ సిద్ధపరుస్తుండగా దేశంలోకి వెళ్ళి 120 సంవత్సరాలు చెప్పాడట, నాన్న రక్షణ పొందండి, నీళ్లు ప్రచండమైన భూమి మీదకి నీళ్లు పడబోతున్నాయి, వర్షం రాబోతుంది, కింద నుండి నీళ్ళు వస్తాయి, పైనుండి వర్షం రాబోతుంది, భూమి మీద ప్రచండమైన వర్షము భూమి మీద కురైపోతుంది. దేవుడు నాతో చెప్పాడంటే, ఓ సో దేవుడు నీతో చెప్పేశాడా? ఏంటంటే దేవుడు నీతో చెప్పేశాడు బాబా. నోవాహా, అసలు భూమి మీద వర్షం అంటే ఏంటో తెలుసా? భూమి మీద అసలు నీళ్లు పడడం అంటే ఏంటో తెలుసా? ఎప్పటి వరకు మొలకలు వచ్చినాయా? ఎప్పటి వరకు అసలు ఏమండి మన కాలికి బాడైనా అయిందా? అసలు భూమి మీద ఆ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వర్షం అంటే వాళ్ళకి అసలు తెలియదు. నోవాహు చెప్తూ ఉంటే అందరూ కూడా ఏమన్నారో తెలుసా? నోవాహు అందరికి ప్రకటన చేస్తూ, అయ్యా రక్షణ పొందే వాళ్ళందరూ వాళ్ళలోనికి రండి, రక్షించబడండి, దేవుడు నాతో చెప్పాడు, వాడని సిద్ధపరచమన్నాడు, రమ్మంటున్నాడు అని అంటే, ఓ నీతో చెప్పేశాడు దేవుడు, వచ్చేయమన్నాడా? నువ్వు మాత్రం వెళ్ళిపోతాం, మేము మాత్రం చచ్చిపోతాం ఇక్కడ. నీకు అర్థమైపోయింది అప్పుడేనే వచ్చేస్తుందా దేవుడు రాకడా? నీకు అర్థమైపోతుంది బాబు అని ఎగతాళి చేసి, ఏళన చేసి, నవ్వుతో, ఏమండి విచ్చలవిడితనంతో ఆయన్ని అపహేళన చేసినా కానీ దిగముంకుని 120 సంవత్సరాలు చెప్పాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సేవకులు కూడా మన భారతదేశానికి సువార్త చెప్పడం ప్రారంభించారు, సువార్త చెప్తున్నారు. చెప్తా ఉంటే మీరు అన్య మతాన్ని ప్రకటిస్తున్నారు, వేరే మతాన్ని తీసుకొచ్చి మాకు పెడుతున్నారు, ఎందుకు వచ్చింది అని దైవజనుల్ని కొడుతున్నారు, దైవజనుల్ని గాయపరుస్తున్నారు, చెప్పే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని రాకడ వచ్చేద్దా? మీకు అర్థమైపోయిందా? దేవుడు వచ్చేస్తాడా? మీకు తెలిసిపోయిందా? యేసుబాబు వచ్చేస్తాడు మీ కొరక? మీకు అర్థమైపోతుందా అని హేళన చేసి, ఎక్కిరించి, భయంకరంగా నిందించి, ఇప్పటికే చాలామంది దారుణంగా వస్త్రహీనులుగా చేసి నడి వీధిలో బజారులో చాలామంది సేవకులు నిలబెట్టిన దాఖలాలు ఇప్పటికే మన భారతదేశంలో చాలా ఉన్నాయి. ఆ రోజున నోవాహు దినాలు ఎలాగైతే జరిగిందో కడవరి కాలంలో ఉన్న మన భారతదేశంలో కూడా యథావిధిగా అలాగే జరుగుతూ ఉంది. 120 సంవత్సరాలు చెప్పాడు, వాడను తయారు చేస్తున్నాడు. ఏమండి వాడంతా చక్కగా డిజైన్ అయిపోయింది, కీలు పోస్తున్నాడు. ఆ యొక్క వాడకి ఒక్క రంధ్రము కూడా లేకుండా చేశాడు. దేవుడు చెప్పాడు, నోవాహా చెప్పింది చాలు కానీ ఇప్పుడు వెంటనే నీవు నీ కుటుంబంతో లోపలికి వెళ్ళే ముందు ఏమండి 6 మాసాలకు సరిపడ ఆహారాన్ని వాడలోనికి సిద్ధపరచుకో. ఎన్ని మాసాలకే? 6 మాసాలకి సరిపడ ఆహారాన్ని సిద్ధపరచుకో. ఏమండి పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ 2 జతల చెప్పున, అంటే 2 ఆడు సింహాలు 2 మగ సింహాలు, 2 ఆడ ఏనుగులు 2 మగ ఏనుగులు, ప్రతి దానిలో 2 జతల చెప్పున ఏమండి వాడలోనికి ఎక్కించమంటే మొత్తము ఏమండి ఎంత వాడ కట్టుంటాడు మహానుభావుడు. ఏమండి సింహాలు కాడి నుండి చిన్న జంతువుల వరకు, పెద్ద పక్షులు కాడి నుండి చిన్న పక్షుల వరకు, ఏమండి ప్రతి భూజంతువులు ప్రతి దాన్ని ఎక్కించాడంట. ఏమండి వాటికి ప్రకటన చేస్తే అవే వచ్చేసి లోపలికి వచ్చున్నాయి, కానీ ప్రజలు మాత్రం ఎవరు పెడచెవును పెట్టారు. తర్వాత చెప్పిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిన ప్రక్రియ ఏంటో తెలుసా? వెళ్ళిపోయావా లోపలికి? వెళ్ళిపోయా నాయన అని చెప్పిన తర్వాత తలుపులు మూయబడ్డాయట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా,
నేను అంటున్నాను, దేవుని రాకడ తలుపులు మూయబడే రోజులు రాబోతున్నాయి. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాకడ కాలంలో దేవుని రాకడలో తలుపులు మూయబడతాయి. అప్పుడు నోవాహు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చుట్టాల అబ్బాయి, ఎలాగనుకోండి, చుట్టాల అబ్బాయి, నోవాహు బాబాయ్ ఒకసారి తలుపు తీవా, మీ ఇంటి పక్కనే కదా నేను అని అంటే, నోవాహు గారు అయితే తలుపు తీసేద్దుడు. ఈ పాస్టర్లకి, మా పాస్టర్లకి అందరికీ ప్రేమ ఎక్కువ, జాలి గుండ ఎక్కువ. ఎవరినైనా చేర్చుకుందాంలే, పోన్లే, మనం కాదు కదా సిద్ధపరిచే దేవుని రాకడికి, దేవుడు కదా, పరిశుద్ధాత్ముడు కదా, భారం అయితే మంది, కష్టమైతే మంది, శ్రమ అయితే మంది, పిలిచేది మనం. ఏమండి, దేవుడు పిలమన్నాడు కదా, దేవుని సువార్త కదా. ప్రేమ ఎక్కువైపోయి మేం చెప్తా ఉంటే చాలామందికి సులకనైపోతుంది. ఇది చాలామందికి ఏంటోలే అన్నట్టుగా తీసుకున్నారు. పాస్టర్ గారంటే చులకనగా, పాస్టర్ గారంటే ఏదో పర్వాలేదులే అనే టేక్ ఇట్ ఈజీగా తీసుకునే భక్తులు చాలామంది ఎక్కువైపోతున్నారు. దేవుని వాక్యం సూటిగా ప్రకటిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆ రోజును కూడా పెడచెవిని పెట్టారు. మాకు కాదనుకున్నారు, మాకు వద్దులే అనుకున్నారు, ఇదంతా వ్యర్థం అనుకున్నారు, చెప్తున్నాడులే, ఇదంతా పెద్ద సోదనుకున్నట్లుగా పక్కన పెట్టారు. తలుపులు మూయబడ్డాయట. దేవుడు పరలోకంలో నుండి ఆకాశపు తలుపులు తెరిచేశాడు. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద తలుపులు తెరవబడ్డాయి. కింద నుండి వాటర్ వస్తున్నాయి, పైనుండి ప్రచండమైన వర్షము. 40 దినములు, 40 రాత్రులు, 40 పగలు భయంకరమైన వర్షం పడ్డదట. ఏమండి, నోవాహు ఉన్న దినాలు ఆ ప్రాంతం అంతా భయంకరమైన వర్షముతో నింపవేయబడితే, 40 దినాలు వర్షం కురిస్తే ఒక్క మనిషి కూడా భూమి మీద, చెప్పినప్పుడు విన్నారేంట్రా, తలుపులు మూయబడిన తర్వాత తలుపుల దగ్గరికి వచ్చి, బాబాయ్ ఒకసారి తలుపు తెరవా, అంకులు ఒకసారి తలుపు తెరవా, పాస్టర్ గారు ఒకసారి తలుపులు తెరవు అయ్యా. పాస్టర్ గారికి ఏమో భూమి మీద ఉండగా, అయ్యా వాక్యమేనండి, ప్రార్థనలో బ్రతకండి, ప్రార్థన ఎక్కువ చేయండి, వాక్యం చదవండి, వాక్య ప్రకారం బ్రతకండి అంటే మాకు కాదులే అన్నట్టు పెడచెవిని పెట్టిన తర్వాత దేవుడట ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత తలుపులు మూసేస్తాడు. వాడలోనికి వెళ్ళడం ఆలస్యం. ఆ వాడ రక్షణ అనే వాడకు సాదృశ్యం, దేవుని రాకడనే వాడకు సాదృశ్యం. దేవుడు మేఘమండలం మీద మనలందరినీ కొనిపోయే రోజు రాబోతుంది. ఆయన వస్తాడు, తలుపులు మూయబడే రోజు వస్తుంది. ఆ రోజు ప్రతి ఒక్కరు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. అయ్యో ఎంతకాలం చెప్తే ఏంలా, వాక్యం చదవమంటే ఏంలా, వాక్య ప్రకారం బ్రతకమంటే ఏంలా, వాక్యం కరువైపోయింది, వాక్య ప్రకారం నేను బ్రతకలేకపోయినంతకాలం, ఇప్పుడైనా బ్రతుకుతానంటే ఆ రోజు తలుపులు మూసుకున్న తర్వాత తెరిచే అధికారం ఎవ్వరికి, దేవుడే మూసేవాడు, దేవుడే మరలా తెరవాలి. తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏమండి, అసలు దేవుణ్ణి మనం అనొచ్చు, దేవా డిజైన్ ఇచ్చావు, వాడ కట్టమన్నావు, వాడ తయారు చేసింది నోవాహు, వాడ లోపలికి వెళ్ళమన్నది నువ్వే, వాడ లోపలికి వెళ్ళాడు. తలుపులు వేసేసుకుని తాళాలు బిగించేసుకుని నువ్వు వెళ్ళిపోతే మరి నోవాహు ఎందుకు కట్టుకున్నాడు అని అనుకోవచ్చు. ఒకవేళ నోవాహు గారికి కానీ వాళ్ళు చుట్టాలబ్బాయి ఎవరన్నా, లేకపోతే ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ఎదురులో, ఇంటి వెనకాల వాళ్ళు, ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ప్రేమతో ఒకసారి అంకులు, ఒకసారి పిన్ని, ఒకసారి బాబాయ్ అని పిలిచి ఒకసారి తిరుగునాయన అంటే మాకు ప్రేమ ఎక్కువైపోయి, ఏమండి సంఘానికి వచ్చేవాడు కదా, విశ్వాసే కదా, ప్రార్థనకు వచ్చేవాడు కదా అని ఒకసారి తలుపు తెరిచాము అనుకోండి, జరిగేదేంటో తెలుసా? ఈడు లోపలికి రావడం కాదు, నీళ్ళు వచ్చి వాళ్ళలోనికి వాడంతా మునిగిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈడు అసలు లోపలికి రావడం తర్వాత విషయం, వాళ్ళలోనికి ఏమొచ్చేస్తాయి, ముందు నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి ప్రేమ ఎక్కువైపోద్ది పాస్టర్ గారు అని దేవుడు ప్రేమను కూడా కట్టడి చేసే రోజు రాబోతోంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప విస్తారంగా ఉందని పాపం చేయకూడదట. ఏమండి, దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని మనం అధికమైన అతిక్రమాలు చేస్తే దేవుని రాకడలో క్షమించబడని నేరాన్ని చేసినట్లు లెక్క. దేవుని వాక్యం దొరికే కాలం మందు మనం వెతకపోతే, దేవుని సమయాన్ని వృధాగా పాడు చేసుకుంటే దేవుని రాకడలో మనం ఖచ్చితంగా లెక్క అప్పగించాలి. మీకు అర్థమవుతుంది ఈ విషయం? దేవుడు తలుపులు మూసే రోజు రాబోతోంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ తలుపులు మోస్తాడండి? అరరాతు కొండలపైన వాడ నిలిచిపోయిందట.
ఏమండి, దేవుని రాకల్లో మనమందరం ఆత్మ దేహములు తెత్తబడిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, అరరాతు కొండల మీద ఆ రోజు 40 దినాలు 40 రాత్రులు ఎలాగైతే కొండ మీద వాడ నిలబడ్డదో, మన భక్తి జీవితాన్ని దేవుడు పరలోకానికి చేర్చుకున్న తర్వాత భక్తి లేని వాళ్ళందరికీ ఆ రోజున ప్రతి నేత్రము తెరవబడుతుంది, ప్రతి బుద్ధిహీనుడు తెరవబడతాడు. ఆ రోజున రొమ్ము కొట్టుకుంటారట, ఆ రోజున రొమ్ము కొట్టుకుంటారు. ఏమన్నా తెలుసు, అయ్యా ఒకసారి తలుపు తెరిస్తే బాగుండు కదా, రక్షణ పొందుతాము నాయన. ఇప్పుడు చెప్తేనేమో రక్షణ పొందట్లా. మారు మనసు పొందండి బాబు, వాక్యములు ఎలా ఉందని అంటే మారు మనసు పొందట్లా. ఏమంటే ఆ రోజు మారు మనసు పొందేస్తాం, రక్షణ పొందేస్తాం. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యంలో రాయబడ్డదే. ఏమంటే 10 మంది బుద్ధి కలిగిన వారట, 5గురు ఎత్తబడ్డారు, 5గురు మాత్రమే ఎడబడ్డారు. ఏమండి తిరగలు విసిరేవారు 2రట, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎరవబడ్డారట. వాక్యములు ఫలములు పనిచేసే వాళ్ళు 2రట, ఒకరు ఎత్తబడ్డారు. మంచం మీద 2 పండుకున్నారట, ఒకరు ఎత్తబడ్డారంట, ఒకరు విడవబడ్డారట. వాహనం మీద వెళ్తున్నారు 2, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. అంటే నా లెక్కన నేను ఆలోచన చేసేది ఏంటంటే, ప్రపంచం మీద 50% పరలోకానికి వెళ్ళిపోతారు, మిగిలిన 50%కి భయంకరమైన శ్రమలు కలగబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 50% పరలోకానికి వెళ్తారు, 50% అంటే భూమి మీద ఉన్న జనాభా అంతా దేవుణ్ణి కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవునిలో విశ్వాసంలో నాటుబడి ఎవరైతే దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో ఇలాంటి వాళ్ళందరూ ఒక 50% పరలోకానికి వెళ్ళిపోతారు. మిగిలిన 50% అందరూ విడవబడతారు. ఆ రోజునట రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. అందుకని పాట రాస్తూ భక్తుడు అన్నాడు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, అదే అదే ఆరు. అందరూ కలిసి పాడదాం. ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, రోజు. హల్లెలూయా. ఆ రోజు శ్రమ నుండి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం దొరికే రోజును మనం ఖచ్చితంగా వాక్యాన్ని వెతకాలి. దేవుని వెతకండి, దేవుని వాక్యాన్ని వెతకండి. దేవుడు మనకు దొరకని రోజు ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది. ఆ రోజున తలుపులు మూయబడతాయి. ఏమంటే ఆ రోజు తలుపులు మూయబడిన తర్వాత మహారోదన చెందారు. తర్వాత జరిగినది ఏంటో మనకి తెలుసు. భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా మిగలలేదు, కేవలం 80 మాత్రమే మిగిలారట. దేవునికి స్తోత్రంగా చెప్పండి. హల్లెలూయా. 80 మాత్రమే మిగిలారు. పక్షులు మిగిలాయి, ఆకాశంలో జంతువులు మిగిలినాయి, భూమి మీద ప్రాకుతున్న పురుగులు మిగిలినాయి, ఏమండి జీవరాశులన్నీ మిగిలినాయి. కానీ ఏ మనుష్యుడు కూడా, ఏ శరీరం కూడా అట్టి మహాశ్రమ నుండి తప్పించుకోలేడట. దేవుని వాక్యం దొరుకుతూ ఉంటే మనం అశ్రద్ధ చేస్తున్నాం. మీరు చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి.
అంతటా తలుపులు మూయబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తలుపులు మూయబడే రోజు రాబోతుంది. దేనికి తలుపులు మూయబడతాయి? రక్షణ అనేది పొందడానికి తలుపులు మూయబడే రోజు ఒకటి వస్తుంది. రెండవది అనండి జాగ్రత్తగా, తలుపులు మూయబడతాయి దేని కొరకు అని అంటే, ఆ రోజున మనందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్ ఏంటో. ఆ బుద్ధి కలిగిన కన్నికలు 5, బుద్ధి లేని వారు 5. మొత్తం సిద్ధపడి వెళ్ళారట. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అక్కడ ఆలస్యమైంది. పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు. అందరూ కునికి నిద్రించారు. నిద్రపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, వాళ్ళు దివిటీలు ఆరిపోతున్నాయి. నూనె తక్కువగా ఉంది. కంగారు పడుతున్నారు. అయ్యో మా నూనె తక్కువగా ఉంది. మిగతా 5 మాత్రం నూనె సమృద్ధిగా తీసుకెళ్లారు. నూనె బాగానే ఉంది. జరిగిన తర్వాత వాళ్ళు అంటున్నారట, వీళ్ళు వెళ్ళి అయ్యా మేము కాస్త నూనెను కొనుక్కొని మరలా వస్తాం, నూనె కొనుక్కొని వస్తాం అని అంటే, త్వరగా వెళ్ళిరండి అని చెప్పారు ఈ బుద్ధి కలిగిన వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళతో, బుద్ధి లేని వాళ్ళు త్వరగా కొట్టి దగ్గరికి వెళ్ళి, కొట్టికాడికి వెళ్ళి, బాబు 100 రూపాయల నూనె ఉందా, 50 రూపాయల నూనె ఉందా, 20 రూపాయల నూనె ఉందా, నూనె బాటిల్ ఉంటే త్వరగా ఇచ్చేయండి బాబు అని అంటే, ఆ నూనె బాటిల్ తీసుకొని కొనబోవుచుండగా దేవుని కుమారుడు వచ్చేసాడట భూమి మీదకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున కూడా నూనె బాటిల్ కొరకు పరుగులెత్తే జనం చాలామంది మనం భూమి మీద చూస్తూ ఉన్నాం. స్వస్థత, తైలాభిషేకం నూనె, ఆ నూనె, ఈ నూనె, 100 రూపాయల నూనె, 200 నూనె, 500 నూనె. మీకు తెలుసా, ఇదో పెద్ద బిజినెస్ అనమాట. వాళ్ళు కొనబోవుచుండగా ఏం కొంటున్నారు? అక్కడ నూనె కొంటున్నారు. ఈ రోజున కూడా కొనేవాడు ఇక్కడే ఉంటాడు, అమ్మేవాడు కూడా ఇక్కడే ఉంటాడు. మీకు సత్యం చెప్పమంటారా? వీళ్ళు కొనడానికని కొట్టు దగ్గరికి వెళ్తారు. అయ్యి బాబోయ్ పాస్టర్ గారు నూనె అమ్మండి పాస్టర్ గారు, 500 నూనె ఉంది, తైలాభిషేకం నూనె, 1000 రూపాయల నూనె ఉంది, ఇది కాస్ట్లీ నూనె, వాళ్ళకి మాత్రమే. పక్కకు రండి మీరు, 1000 రూపాయల నూనెకి 500 నూనెకి ఇట్టరండి, 100 రూపాయల నూనె కలిగిన వాళ్ళు లైన్లో కూర్చోండి అని ఆ పాస్టర్ గారు అభిషేకించిన నూనె అంట. మరి మిగతాదంతా అభిషేకించిన నూనె కదా, పాపిష్టి జనం అని. ఏమంటే ఆ నూనె బాటిల్ తీసుకుని, అమ్మో 500 నూనె కొనుక్కున్నాం, 1000 రూపాయల నూనె కొనుక్కున్నా తెలుసా, ఈ నూనె అంట యెరూషలేము నూనె అంట, ఈ నూనె అంట అక్కడ నూనె అంట, ఈ నూనె ఇక్కడ నూనె అంట, ఈ నూనె పాలకొల నుండి తెచ్చామంట, ఈ నూనె భీమలాపురం నుండి తెచ్చామంట, ఈ నూనె ఏమంటే అమెరికా నుండి తెచ్చామంట, ఈ నూనె ఎక్కడది కాదంట, ఆ నూనె రాసుకుంటే స్వస్థత అంట, ఆరోగ్యం అంట. దేవుని వాక్యంలో నూనె కొన్నవాడు ఎక్కడ ఉన్నాడు? అమ్మినోడు. మీకు తెలుసా? అమ్మినోడు ఎక్కడ ఉంటాడు, కొన్నవాడు. బ్యాచ్లు తయారైతే వెళ్తున్నారు చూడండి, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తైలాభిషేకం నూనె కొరకు పరుగులు ఎత్తుతున్నావా? నీ నూనె ఇక్కడే ఉంటుంది, నువ్వే ఇక్కడ ఉంటావు. ఏసు రక్తం చేయము, అమ్మేవాడు కూడా ఇక్కడ ఉంటాడు. అర్థమైతే స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాస్టర్ గారే అమ్ముతే కూర్చుంటాడు ఆయన. వాళ్ళు విశ్వాసులే, వాళ్ళు అమ్ముతే కూర్చుంటారు. వాళ్ళు అందరు లైన్లో రండి, అమ్ముతాం. 50 రూపాయల నూనె, 100 రూపాయల నూనె, 500 నూనె. క్యూ లైన్లో జనమే జనం, ప్రజలు, నూనె ఏమంటే గిన్నెలతో నూనె అంట, తైలాభిషేకం అంట, కారిపోతుందట. ఇలాగా ఈ నూనె ప్రజలు పొలవమంటే వెళ్ళిపోతూ ఉంటే, ఆ రోజున నూనె కొనబోవుచుండగా దేవుడు డైరెక్టర్గా మధ్యాకాశానికి వచ్చి బోర ఊతాడట. నూనె కొనడానికి వెళ్ళావా? నిర్దాక్షిణ్యంగా నీవు నీ కుటుంబం ఎత్తబడే పరిస్థితిలో మాత్రం ఉండదు. నూనె కొనడం కాదండి, ఈ నూనె కొరకు ప్రాకులాడడం కాదు, నూనె అభిషేకానికి సాదృశ్యం. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూనె అభిషేకానికి సాదృశ్యం. అభిషేకము నా మీదకి రావాలి. అభిషేకం కొనలేము, అభిషేకం అమ్మబడదు. ఏమండి అభిషేకాన్ని కొనేద్దామని వచ్చేసాడు ఒకడో, ఆడి పేరు గారడీ సీమోన్ అట. ఆ సీమోన్ గడి చేసిన పని ఏంటో తెలుసా? కొంత ధనాన్ని అపోస్తుల పాదాలు ఎదుట పెట్టి, మాకు ఈ యొక్క అభిషేకం మా మీదకి వచ్చేటట్లుగా నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో ఆ దురాత్మలు వెళ్ళిపోయేటట్లుగా, దెయ్యాలు వదిలిపోయేటట్లుగా నాకు కూడా ఆ వరం ఏదో ఇచ్చేనాయన అని అంటే, నీవు నీ డబ్బు నీతో కూడా నశించిపోవునుగాక అని అన్నాడు పేతురయ్య గారు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ డబ్బు నీతో కూడా నశించునుగాక అని తిట్టేశాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి దేవుని వాక్యంలో రాయబడ్డది, ఒక మాట చదువుదాం.
ఎలాగ సందర్భం వచ్చింది కదా, 8వ అధ్యాయం 17 వచనం నుండి ఆ మాట చదువుదాం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధ ఆత్మను పొందిరి. 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17. అపోస్తులలో చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందువానని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. చేతులెత్తు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ డబ్బు ఉంది కదా అని చాలామంది ఈ రోజున కొబ్బరి సీసాలు కొనుక్కోవడానికి, ఏమంటే అభిషేకం కొనేయడానికి, తైలాభిషేకం కొనేయడానికి డబ్బు ఉంది కాబట్టి బాగా పరిగెత్తున్నారు కదరా. డబ్బు నీతో కూడా నశించిపోయే రోజు రాబోతుంది. ఆ రోజున వాక్యాన్ని కొనేద్దాం, రక్షణ కొనేద్దాం, ఏదైనా కొనేద్దాం. డబ్బు మన దగ్గర ఉంది, ఎంత పెడితే వచ్చేద్దాం చెప్పండి, ఎంత డబ్బైనా ఇచ్చేద్దాం అని డబ్బు వేసేస్తారు. కానీ డబ్బు ఇచ్చి కొనబోచుండగానే దేవుడు మధ్యాకాశానికి వచ్చేస్తాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, డబ్బుతో పని అవ్వదు ఆ రోజు. అభిషేకం డబ్బు పెట్టుకొనటే కుదరదు. అభిషేకం దేవుడు ఉచితంగా ఇవ్వాలి, పొందుకోవాలి దాని కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూనె అభిషేకానికి సాదృశ్యం. అభిషేకంతో నింపబడాలంటే, అభిషేకంతో మనం పొంగి పొర్లిపోవాలంటే, దావీదులాగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా మన గిన్నె నిండి పొర్లిపోవాలంటే అభిషేకముతో, దేవుని వరములతో, దేవుని ఆత్మతో, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన కొలిది అన్య భాషలతో నింపబడాలంటే జరగవలసిందేంటో తెలుసా? ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ఒక్కడైన మోకరించి, అభిషేకం నాకు ఇవ్వయ్యా అని చేతులెచ్చి నిండు మనసుతో పాపాలు ఒప్పుకొని ఏడు, ఖచ్చితంగా దేవుడికి అభిషేకం ఇస్తాడు. నువ్వు ఒక్కడి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం ఏంటి? వాడి దగ్గర డబ్బు పెట్టి కొనుక్కోవడం ఏంటి? అభిషేకం కొరకు పరుగులు ఎత్తడం ఏంటి? అసలు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమండి, అభిషేకం కొంటే రాదట. అభిషేకం దేవుడు ఉచితంగా మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు చెప్పాలి. నేను అప్పుడప్పుడు అమ్మగారు వీళ్ళు టీవీ ఆడతారు కదా, చూస్తూ ఉంటాను. అడ్డాడులో తైలాభిషేకం ఎవడు చెప్పాడు బాబు నీకు అసలు అనుకుంటాను నేను. ఏమంటే పాలకొల్లో తైలాభిషేకం, అమెరికాలో తైలాభిషేకమా? హలో, ఇవన్నీ వాక్యానికి విరుద్ధం. అర్థమైతే స్తోత్రం, అర్థం అవ్వకపోతే ఇంకా ఏసు రక్తం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందా? తైలాభిషేకం కొంటే రాదు నాయనా. తైలాభిషేకం, ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి మనం ఎక్కడికో వెళ్ళి పరుగులెత్తితే రాదంట. డబ్బిచ్చి మా మీద చేతులుంచి మాకు కూడా పరిశుద్ధాత్మ వచ్చేటట్టు చెయ్యి అని అంటే, నీ డబ్బు నీతో కూడా నశించునుగాక అన్నాడు. నీ డబ్బు నువ్వు నశించిపోద్ది. డబ్బుతో ఎట్టుకుంటావేంట్రా పరిశుద్ధాత్మనే? డబ్బు ఎట్టుకుంటావా దేవుని వాక్యాన్ని? డబ్బు ఎట్టుకుంటావా దేవుని యొక్క స్వస్థతనే? డబ్బులు ఎట్టుకొని వేద్దాం అనుకున్నావా? డబ్బుతో ఆరోగ్యాన్ని కొనేద్దాం అనుకున్నావా? డబ్బుతో ఏమండి దేవుడు గర్భాన్ని తెరిచేస్తాడు అనుకున్నావా? డబ్బు నీతో కూడా నశించిపోద్ది. డబ్బు పెడితే రాదట. మరేం పెట్టాలి? మన హృదయం దేవుని పాదాలు ఎదుటి పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నిండు మనసుతో ప్రార్థన చేస్తున్నా, పాపాలు ఒప్పుకుంటున్నా, దయతో డబ్బు కంటే ప్రీతికరమైంది నా హృదయమే కదయ్యా. నువ్వు కోరుకున్నది ఏంటి? నా హృదయాన్ని కోరుకున్నావు కదా నాయన. నీకంటే నాకు దిక్కేది ప్రభు అని ప్రార్థన చేస్తే, మనం లొంగిపోయి సరెండర్ అయిపోయి ప్రార్థన చేస్తే దేవుడు దిగు వచ్చేసి నీకేం కావాలని ఇచ్చేస్తాడు. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలా చెప్తే చాలామందికి కట్టట్లా. తైల విశేషాల కొరకై పరుగులు ఎత్తేస్తున్నారు చాలామంది. ఒక సిస్టర్ గారు నాకు తెలుసు. సిస్టరు, ఎక్కడికి వెళ్ళావు సిస్టర్ అన్న? పాస్టర్ గారు మరి భీమవరం వెళ్ళానండి. ఎందుకు సిస్టర్ అన్న? వెంటనే ఆవిడ అంటుంది, పాస్టర్ గారు అక్కడ స్వస్థత ప్రార్థన జరుగుతుంది. స్వస్థత ప్రార్థన మంచిదే. మరి వెళ్ళావు, ఏం కొనుక్కున్నావు అన్న? తైలం సీసా కొనేసుకున్నానండి అన్నది. ఎన్ని రోజులు స్వస్థత వచ్చేద్దాం అనుకుంటున్నావు అనుకున్నా అని అంటే, ఆ సిస్టర్ అంటుంది, వచ్చేద్దండి ఇయ్యాలో రేపు వచ్చేద్దాం అన్నాడు పాస్టర్ గారు. ఇయ్యాలో అలా కూడా వచ్చేస్తున్నాయి ఏంటి ఈ మధ్యన అని అనుకుని నేను నవ్వుకుంటామంటే, పాస్టర్ గారు నవ్వుకుంటున్నారేంటి మీరు అని అన్నది. అమ్మా, స్వస్థత దేవుడు ఇస్తాడు, నువ్వు కొనుక్కుంటే వచ్చేది కాదు. డబ్బుంటే కొనేద్దాం అనుకుంటే మన దేశంలో కోటీశ్వర్లు ఎంతోమంది
ఎన్నో రకాలుగా కొనేద్దరు కదా, డబ్బుతో కొనేది కదా నాయన. దేవుడు ఉచితంగా ఇస్తాడు. ఎలా ఇస్తాడో మన విశ్వాసంతో నమ్మిన ఎడల దేవుని మహిమను మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏడనరా బాబు అంటే నాకు పడి ఎడతారు ఎందుకు? మీరు ఏడాల్సిన దేవుని సన్నిధిలో, పొందుకోవాల్సిన దేవుని సన్నిధిలో నాకు పడి ఎడతారు. పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు, పాస్టర్ గారు ఎప్పుడు వాకింగ్ చేద్దామన్నాడు, పాస్టర్ గారు ఎప్పుడు దేవుని రాకడ అంటున్నాడు, ఇదే పని ఈయనకి అని నాకు పడి ఎడతారు ఎందుకు? చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ఏడాల్సింది దేవుని సన్నిధిలో ఏడితే నాకు పడే ఆడాల్సిన పదే ఉండదు. ప్రార్థన చేయండి, దేవుడు అన్ని చేస్తాడు మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కుమారుడు వచ్చేసాడట. బాబోయ్ కొంటున్నాం బాబోయ్, కాసేపు ఆగు బాబు, బాబు కాసేపట్లో కొనేసి వచ్చేస్తాం బాబు అని అనుకుంటున్నారు వీళ్ళు. ఈ లోపల బుద్ధివంతులైన కన్యకలందరినీ తీసుకుని పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత లబోదిబో అంట అక్కడ ఆడతా ఇక్కడ ఆడతా మొత్తానికి పడతా లెగిత్తా కొనేసుకుని తీరిగ్గా వచ్చారండి. తాయితీ భక్తులు ఉంటారు కొంతమంది. పాటలన్నీ అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యానికి ముగింపు ప్రార్థనలో రాపోయావా? ఏ బాబా ముగింపు ప్రార్థనలో రాపోయావా? ఆమె అన్న తర్వాత భోజనానికి రాపోయావా? పోనీ మనకి ఇంకేమీ ఆలోచన ఉండట్లేదా? పనికి వెళ్ళినప్పుడు మనం టైం ఫాలో అవ్వకపోతే అక్కడ జీతగా ఆ పని మేస్త్రి మనకి జీతం ఇస్తాడా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే డబ్బులు ఇచ్చేస్తాడా? అలాగైతే నన్ను కూడా తీసుకెళ్ళండి మరి. అలాగెవడో టయానికి వెళ్తేనే, అందరితో పాటు వెళ్తేనే. దేవుని మందిరానికి కూడా పాటలు అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యం కూడా అయిపోయిన తర్వాత మధ్యలో వెళ్దామని అనుకుంటే పని అవదో. వాక్యము కరువు అయిపోయే రోజులు వస్తున్నాయి భూమి మీదకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ పొందుకోలేము మనం. రక్షణ తలుపులు మూయబడిపోయే రోజులు వస్తున్నాయి. వాక్యము మూయబడిపోయే రోజులు వస్తున్నాయి భూమి మీదకి. అలాగే దేవుని రాంకల్లో అభిషేకం మూయబడిపోయే రోజులు వస్తున్నాయి. అభిషేకం మూయబడిపోద్ది, అభిషేకం ఆగిపోద్ది. ఇక కొనుక్కుందామని వెళ్ళిన తర్వాత మరలా వచ్చారు కానీ వాళ్ళు ఏసు నాయన, ఏసు బాబా, ఎక్కడ బాబా, ఎక్కడ బాబా అని అంటా ఉంటే ఏసురాజుగా వచ్చేసి వెళ్ళిపోయాడు అని పాట. ఇంకా దేశ రక్తం చేయము. ఏసురాజుగా వచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. మాకు కనపడతలేదయ్యా. ఎంతకాలం వాక్యం విన్నాం, ప్రార్థన అంటే విన్నాం, ఎంతకాలం ఏసు రక్తం చేయము. అన్నీ వింటానే వచ్చాం, అన్నీ తింటానే వచ్చాం, అన్నీ చూస్తానే వచ్చాం. మేము కూడా బుద్ధి లేని వాళ్ళతో బుద్ధి కలిగిన వాళ్ళలాగా ప్రవర్తించేసాం. బుద్ధి కలిగిన వాళ్ళతో మేము బుద్ధి లేని వాళ్ళమైనప్పటికీ బుద్ధి కలిగిన వ్యక్తులుగా ప్రవర్తించాం. ఇప్పుడు బుద్ధి లేదని మాకు అర్థమైపోయింది. మాకు బుద్ధి వచ్చింది. ఏం చేయమంటారంటే ఏమీ లేదక, అంతా వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు మిమ్మల్ని తీసుకెళ్ళలేరు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు తీసుకెళ్తారో? ఆయన వాక్యాన్ని వింటున్నారా మీరు? దేవుడు మేఘమండలం మీద భూమి మీదకి వస్తాడట. అది రహస్య రాకడ అన్నది. రహస్య రాకడలో దేవుడు వచ్చిన తర్వాత ఆయనట మేఘమండలం మీద పరిశుద్ధులందరినీ, మహిమ శరీరం ధరించుకున్న వాళ్ళందరినీ ఎక్కించుకుంటాడు. మేఘమండలం మీద ఆయన, మేఘం మీద ఆయన పరలోకానికి తీసుకుని పోబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మేఘం వచ్చినట్టుగా ఉంటుంది, కనబడదు. ఏమంటే శరీరానుసారులైన భక్తులందరూ ఆ నూనె కోసం, తైలం కోసం, స్వస్థతల కోసం, వాటి కోసం, వీటి కోసం పరిగెత్తి భక్తులందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళందరూ కొనుక్కుంటూ అమ్ముకుంటే ఈ బిజినెస్లోనే పడిపోయి ఉంటారు. ఈలోపు ఆయన వస్తాడు, రహస్యంగా తీసుకెళ్ళిపోతాడు. మా అమ్మ కనపడతలేదయ్యా, మా నాన్న కనపడతలేదయ్యా అంటే ఇంకే కనపడరు. ఇంకెందుకు కనపడతారు? వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయారు అంతే. మీకు అర్థమైతే అభిషేకం కూడా మూయబడిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకానికి కరువైపోయే రోజులు రాబోతున్నాయి. అభిషేకము తక్కువైపోయే రోజులు రాబోతున్నాయి. నూనె అభిషేకానికి, ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. ప్రార్థన చేస్తే అవకాశం ఉంది, ప్రార్థన చేద్దామన్నా కానీ అవకాశం ఉండని రోజులు రాబోతున్నాయి. నీ నూనెతో నీ యొక్క బుడ్డెని నింపుకున్నావా? నీ దివిటి నూనెతో నింపబడ్డదా? నూనె అంటే అభిషేకం అన్నా, నూనె అంటే ప్రార్థన అన్నా. ప్రార్థనతో నింపబడ్డావా? అభిషేకంతో నింపబడ్డామా? ఇంకా అవేమీ లేవా? ఇంకా కొనుక్కోవడం, అమ్ముకోవడం, ఈ బాటిల్ మీదే మన మనసు ఉండిపోయిందా? కచ్చిపుల మీదే మనసు ఉండిపోయిందా? ఏసు రక్తం చేయం, వాళ్ళు ఎక్కడ ఉంటారు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఉండు వాళ్ళతో పాటు.
మరి మేము మాత్రం వెళ్ళొస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఆయన నీతిని, అప్పుడు ఇవన్నీ కావాలన్న దేవుడు మనకి. అప్పుడు అవన్నీ అంటే ఒకటా రెండా? స్వస్థత, అద్భుతమా, కార్యమా, లేకపోతే విడుదల, అభిషేకమా, ఏంటి అవన్నీ అంటే? ఏదైనా రాసుకోండి దానిలో. దేవుడు ఏది కావాలన్న సమృద్ధికి ఇచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అలా ఇవ్వాలంటే మనం అభిషేకం అనే తలుపులు మూయబడక మునిపే ప్రార్థనలో కూర్చోవాలి. ఆఖరికి ముగిస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం టక్కమని చదవండి, నేను వెంటనే ముగిస్తా. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అదేనమ్మా, చదవండి. వాడు మరి ఏమీ లేవని చెప్పాను, అంతలో నూనె నిలిచిపోయాను. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసి ఈ విషయం కూడా. తల్లిగారు తన కుమారుడిని అప్పుల పాలైపోయిన తర్వాత అంటా ఉంది, అయ్యా ఎలీషా దైవజనుడు ఏం చేయమంటావంటే, అమ్మా నీ దగ్గర ఏముంది? నా దగ్గర కొంచెము నూనె ఉందయ్యా. వెంటనే తలుపులు వేసుకో, లోపలికి వెళ్ళు, ప్రార్థన చేస్తా, చేతులుంచు. ఆ ప్రార్థన చేస్తా, ఖాళీ పాత్రలన్నీ నీ కొడుకుని తీసుకురమ్మను. ఏ బాబా మాకు డిస్టర్బెన్సా? ఖాళీ పాత్రలన్నీ తీసుకురమ్మను అని అంటే వెంటనే ఖాళీ పాత్రలన్నీ పట్టుకొచ్చేసాడు అటు కొడుకెళ్ళి. ఎక్కడెక్కడ ఖాళీ పాత్రలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం ఖాళీ పాత్రలన్నీ తీసుకుని వచ్చి ఖాళీ పాత్రలు అక్కడ పెట్టిన తర్వాత తలిపేసుకున్న ఈ తల్లిగారు ప్రార్థన చేయడం ప్రారంభించింది. అయ్యా నిశ్చయముగా ఉన్న చిన్న నూనె ఆ చేశాను, వేస్తున్నాను ప్రభు అని వేయడం ప్రారంభించిందట. ఏమంటే మనమైతే ఆలోచన చేయాలి, ఆ ఉన్న చిన్న నూనె ఎన్ని కొండలు నింపగలదో? ఆ ఉన్న కొంచెము నూనె ఎన్ని కొండలు నింపగలదో? 1 నింపగలదు, 2 నింపగలదు. మీకు ఓ విషయం అర్థమవుతుందా? ఆ నూనె ఎక్కడుండే నూనె కాదు. ఆ నూనె ఎన్ని పాత్రలు వేసిన ఖాళీ పాత్రలన్నీ నింపబడుతున్నాయట. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎన్ని పాత్రలైనా వేసుకో, ఖాళీ లేకుండా దేవుడు నింపడానికి సమర్థుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ చిన్న బాటిల్ పట్టుకెళ్ళి వేస్తుందట. చిన్న ఆ నూనె పట్టుకెళ్ళి ఆ కొండలో ఉన్న నూనె కొంచెం వేసిందట, ఫుల్ అయిపోయింది మొత్తం. అలాగ వేసిన తర్వాత ఆ బాబుతో అంటుందట, ఎరా పాత్రలు ఇంకేమైనా ఉన్నాయా? మమ్మీ పాత్రలు ఏమీ లేవు, అయిపోయినాయి, పాత్రలన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్పగానే అంతలో నూనె నిలిచిపోయాను. అంతలో నూనె నిలిచిపోయింది. దేవుని రాకడలో ఒక అద్భుతమైన విషయం జరగబోతుంది భూమి మీద. అదేంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ రోజున పాత్రలన్నీ నింపబడిన తర్వాత ఎలాగైతే నూనె నిలిచిపోయిందో, మనము కూడా కృపా వరములతో నింపబడే కాలములో నింపబడినంత మట్టుకు నిండిపోతే, ఫుల్ అయిపోతే, అభిషేకించడానికి, కృపా వరములతో నింపడానికి, పరిశుద్ధాత్మతో నింపడానికి, రక్షణతో అలంకరించడానికి, దేవుని వాక్యముతో నింపడానికి దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్న దేవుడు. ఆయన ఒక రోజున ఆపు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక రోజున ఆయన నూనెను ఆపు చేస్తాడు పరలోకంలో. ఇక ఎంత గింజుకున్న నూనె ఒక సుక్కైనా కూడా రాదు. పాత్రలన్నీ నింపబడిన తర్వాత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కొండ నీకు నాకు సాదృశ్యం అయితే, ఆ పాత్ర నీ యొక్క జీవితానికి నా యొక్క జీవితానికి సాదృశ్యం అయితే, మనం దేవుని సన్నిధిలో వేడుకుంటే, ప్రార్థన చేస్తే, అయ్యా నన్ను నింపునాయన, నింపునాయన, అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో, కృపావరములతో అయ్యా అలంకరించునాయన, నింపయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటే, ఆయన నింపడానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమర్థం కలిగిన దేవుడు ఆయన. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా వల్ల కాదు, ఇన్ని పాత్రలు అయితే నింపలేను, ఇన్నైతే నింపుతాననే దేవుడు మాత్రం కాదు. ఎంతమందిని వచ్చినా అంతమందిని అభిషేకముతో నింపగలిగే దేవుడు ఆయన. నింపుతాడు. అయితే ఒక రోజున ఆగిపోయే రోజు కూడా, నూనె నిలిచిపోయే రోజు కూడా చెప్పాలి. నూనె ఏమైపోయిందంట? అంతలో నూనె నిలిచిపోయాను, ఆగిపోయింది. దేవుని రాకడలో వాక్యం ఆగిపోద్ది, దేవుని రాకడలో రక్షణ ఆగిపోద్ది, దేవుని రాకడలో ఏమండి అభిషేకం ఆగిపోద్ది, దేవుని రాకడలో కృపావరాలు కూడా ఆగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు అపవాదిని అడ్డగిస్తున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు క్రియ అంతటిని చేసి సార్వత్రిక సంఘాన్ని అంతటిని పరలోకానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అడ్డగించే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మధ్యాకాశం నుండి వెళ్ళిపోతాడో దురాత్మ అపవాది భూమి మీద ఏలుబడి చేస్తాడు. మీకు అర్థమవడం కోసం దశలోనికి రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని మనం ఒక మాటను చదువుదాం. అపోస్తులుడైన పౌలు గారు రాసిన దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచున్న బలమును అనుసరించుచుండియుడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనాన్ని కూడా చదువుతున్నాను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. 7వ వచనం కూడా ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకు అడ్డగించును. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ధర్మ విరోధి అనగా అపవాదిని అడ్డగించేవాడు ఆయన ఎవరనంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఇప్పటికీ అడ్డగిస్తున్నాడు కానీ అడ్డగించేవాడు మన మధ్యలో నుండి తీసివేయబడిన తర్వాత ఇక అడ్డగించడం ఎవడి తరం కూడా అపవాది వచ్చి అప్పుడు ఏలుబడి చేస్తాడు. ఈ కొనుక్కుని అమ్ముకునే బ్యాచ్ ఉందో చూడండి, పరుగులెత్తే బ్యాచ్ ఉంది చూడండి, వీళ్ళందరూ ఆ రోజున అంటారు యేసుబాబు మాకు కనపడట్లేదు, యేసుబాబు ముఖాన్ని ఇప్పుడు చూస్తామని అంటే ఆ రోజునట ఇక కనపడే అవకాశం లేదు. మరలా ఎప్పుడనంటే 1000 ఏండ్ల పరిపాలన కనబడతాడు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన వరకు ఏమండి ఇహమందు నామకార్థంగా బ్రతికేవాళ్ళు, దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికేవాళ్ళు, వాక్యాన్ని వాళ్ళ జీవితంలో తీసుకోకుండా బ్రతికే వాళ్ళందరికీ ఆ రోజునట ఖచ్చితంగా దేవుని ఉగ్రత మహాదినమునందు ఎవ్వడును తప్పించుకోలేడు. పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మనం అందరం సమాధానంగా కృపను పొందుకుని ఉన్నాం. దేవుడు అడ్డగించడం ఆపుచేస్తాడు. దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు సంఘాన్ని తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయన ఖచ్చితంగా మనల్ని అందరినీ ఏమండి విడిచిపెట్టబడిన వారందరికట అదే ఆ రోజు అని పాట పాడతాం చూడండి, ఆ పరిస్థితులు సంభవించబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ ఒకటి వస్తుంది, వాళ్ళందరిని మోసం చేస్తుంది, వాళ్ళందరిని గాయపరుస్తుంది, బలహీనపరుస్తుంది, తెగుళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డ తర్వాత అప్పుడు ప్రభు మాకు కావాలని ఏడుకుంటారు కానీ వారు యెహోవాను వెతుకుతారు కానీ వారికి దేవుడు దొరకడట. ఇప్పుడు అవకాశం ఉండగానే ప్రార్థన చేయండి, వేడుకోండి, సిద్ధపడండి. దేవుడు అట్టి కృప మనందరికీ దేవుడు దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.